హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. సో నాకు తెలిసిన కొత్త కొత్త విషయాలని కొత్త మీ ముందుకు తీసుకొచ్చి కొత్త మంచి మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఈ రోజు ఏంటంటే నాకు తెలిసిన ఒక పాయింట్ లో నేను గుర్తుపట్టిన మహేష్ బాబు వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. నిజంగా అంటే మహేష్ బాబు ఇంతకు ముందు అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒకప్పుడు పోకే సినిమా కానీ ఎన్నో మూవీస్ లో ఎన్నో పెద్ద తోపు హీరోగా నటించిన మహేష్ బాబు అతడు కావచ్చు, ఒక్కడు కావచ్చు, ఎన్ని సినిమాలు తీసినా ఒక సమాజ సేవలో అనేది మనకి అప్పట్లో అంతలా కనిపించలేదు. కానీ రీసెంట్గా వాళ్ళ కూతురు చాలా సమాజ సేవలు, చాలా విషయాలని ఆమె షేర్ చేయడం, అది కాక చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆమె చాలా అరుదుగా నిజంగా కనిపించడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మహేష్ బాబు వాళ్ళ కూతురు ఎన్నో మంచి పనులు, ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఆనందాల కోసం వాళ్ళ ఆ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వాళ్ళ సంతోషాల గురించి చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న మన జనరేషన్ లో నిజంగా చిన్న వయసులో ఉన్న ఆమె ఎంతో మంది గురించి, ఎంతో మంది పీపుల్స్ గురించి నిజంగా ఇంత హెల్పింగ్ నేచర్, ఇంత హెల్పింగ్ మైండ్ సెట్ ఎట్లొచ్చింది సితారకి అన్నది నాకైతే నిజంగా అంటే ఆమె ఇన్స్టాగ్రామ్ లో చూసుకోండి, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా ఆమె వీడియో కనిపించింది అంటే ఎవరికొకరికి హెల్ప్ చేయడం. నిజంగా ఒక సెలబ్రిటీస్ కూతుర్లు చాలా మంది వాళ్ళంటూ వాళ్ళకి పబ్బులంట, తిరుగుడంట, ఏదో చేసి ఏదో వాళ్ళ అంటూ ఫ్యాషన్స్ తో ఎంజాయ్ చేస్తున్న ఇప్పట్లో చిన్న వయసులో ఉన్నటువంటి సితార మహేష్ బాబు గారి కూతురు నిజంగా అంటే చాలా నేను మీకు రిఫరెన్స్ కూడా చూపించదలుచుకున్నాను. ఎందుకంటే ఆ ఆ వీడియోలో మీకు రిఫరెన్స్ చూపించినప్పుడే మీరు ఖచ్చితంగా నమ్ముతారని చెప్పి నేను ఖచ్చితంగా మీకు ఆ రిఫరెన్స్ వీడియోస్ కూడా చూపిస్తా. నిజంగా చాలా సితార కెరియర్ నిజంగా అంటే ఏ విధంగా అంటే ఆమె ఒక చిన్న స్కూల్ లైఫ్ లో నుంచి సమాజానికి సేవ చేయాలి, సమాజంలా నిజంగా ఒక మదర్ తెరీసా లాంటి ఆమెకి మదర్ తెరీసాలా ఎవరికైనా సోషల్ ప్లాట్ఫామ్, సోషల్ వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి, స్కూల్ చదవలేని వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేయడం అనేది నిజంగా అంటే చాలా గ్రేటు. సితారా నిజానికి చెప్పాలంటే ఒక చిన్న స్కూల్ లైఫ్లో నుంచే ఆమె హెల్పింగ్ నేచర్ అనేది ఆమెకు ఎప్పటి నుంచో మొదలైంది. అదే వాళ్ళ మదర్ గారి గురించి కూడా నమ్రత గారితో చెప్పినప్పుడు ఆమె కూడా ఎలాంటి విషయాన్ని కూడా ఖండించకుండా మంచి హృదయం, మంచి మనసు కలగడం నిజంగా అంటే నాకు కూడా చాలా సంతోషం అని చెప్పి వాళ్ళు ఎన్నెన్నో స్కూల్స్ కానీ, ఎన్నెన్నో హాస్పిటల్స్ కానీ, ఎన్నెన్నో విషయాలకు కానీ చాలా హెల్పింగ్ నేచర్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇంత చిన్న వయసులో సితారకి ఇంత మంచి హృదయం ఎలా వచ్చింది? ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళకంటూ వాళ్ళకున్న లైఫ్ లో వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, సంతోషంగా తిరగాలని అనుకునే కాలం ఇది. అలాంటి కాలంలో కూడా ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో చాలా మందికి హెల్ప్ చేయాలని, హెల్పింగ్ నేచర్ హృదయంతో మన ముందుకు వచ్చినటువంటి సితారా గారిని మనం అభినందిస్తాం. అదే విధంగా సితారా గారికి ఇంత మంచి హృదయం కలగడం వలన మన ఎంతో మందికి సహాయం చేయడం కాకుండా ఆమె కంటికి ఏది తోస్తే అక్కడ కనిపించిన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది సితారా లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఆమె నేర్చుకునిందంట. సో ఇలాంటి సితార గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్స్ తెలిసి ఉంటే మీరు మీ విషయాల్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలను నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ విషయాలని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సితార ఇంత మంచి సోషల్ ప్లాట్ఫామే కాకుండా బయట కూడా ఎన్నో విషయాలు ఎవరికి తెలియకుండా కూడా చాలా మందికి హెల్ప్ చేయడం. సితార ఇన్స్టాగ్రామ్లో చూస్తే కూడా ఇలాంటి పోస్టులు ఏవి పెట్టకుండా, అంటే ఆమెకు ఒక మంచి తోచిన పోస్ట్ తప్ప ఏమంటే అలా పోస్టులు చేయకుండా నిజంగా అంటే సితార గారిని చాలా నాకు ఇష్టమైన యాక్టర్ డాటర్. సితార చిన్న వయసులో ఇంత మంచి మనసు ఉంది అని నేను చూసినప్పుడు నిజంగా అంటే చాలా షాక్ అయిపోయినా. ఏంటిది ఇంత చిన్న వయసులో ఇలాంటి అభిప్రాయాలు ఎలా వచ్చాయి? ఇంత చిన్న వయసులోని హెల్పింగ్ నేచర్ అనే హృదయం ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా మనం పోకే ఎన్నో సినిమాలు చూసినప్పుడు మహేష్ గారు థమ్స్అప్ యాడ్ చేసినప్పుడు కూడా మనం ఎక్కడ చూడలేదు. ఎప్పుడైతే సితార ఎంట్రీ ఇచ్చిందో సితార
ప్రతి చోట హెల్పింగ్ నేచర్. ఈ డబ్బు అనేది ఇవన్నీ అనేటివి ఎన్నో చూసినా కూడా ఎలాంటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయకుండా జస్ట్ సోషల్ వర్క్ చేయడం, సోషల్ వర్క్ చేసి వాళ్ళకి హెల్పింగ్గా ఉందామని ఆమె అయితే ఫిక్స్ అయ్యింది. నిజంగా అంటే ఆమె విషయంలో నేనైతే సితారా గారికి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది పేదవాళ్ళకి, బీద వాళ్ళకి, ఎంతో మంది కష్టంలో ఉన్న వాళ్ళకి, హాస్పిటల్లకి ఎన్నెన్నో విషయాలకి హెల్ప్ చేస్తున్నటువంటి సితారా గారికి నిజంగా అభినందనలు తెలుపుతున్నా. ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేసుకుంటా ఆ ఫారెన్ అంట, ఆ కంట్రీస్ అంట, ఈ కంట్రీస్ అంట, ఎక్కడికెక్కడికో వెళ్ళి పై చదువులకు ఎక్కడెక్కడనో ఉండేవాళ్ళు. నిజంగా ఆమె అయితే మన ఇండియా భారతదేశంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేయడం నాకైతే మంచిగా అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాలను నేను మీతో షేర్ చేసిన. మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోలు ఫర్దర్గా మీ ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నా. మన స్టైల్ మమ్మ ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన విషయాలు దేని గురించి అయినా మాట్లాడండి, పలానా వాటి గురించి అని చెప్తే నేను మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.